హాయ్ అండి, వీడియోని ఒక్క లైక్ చేయండి. మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అయితే ఈరోజు బిగ్ బాస్లో ఏం జరిగిందో తెలుసా? అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అనుకుంటున్నారా? అంత లేదు. అండ్ ఆడియన్స్ కూడా అంతలా ఏం షాక్ అవ్వలేదు. అసలు ఎందుకు షాక్ అవ్వలేదు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయిపోతూనే పొద్దున లేచిరా బాంద్రా బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి, ఇంకా సాటర్డే సండే షూటింగ్ ఈరోజే జరుగుతుంది కాబట్టి ఇంకా బిగ్ బాస్ హౌస్లో అయితే అందరు తొందరగా లేచి ఇంకా వాళ్ళ పనులు అయితే చేసుకుంటా ఉన్నారు. పొద్దుగాలనే మన సంజన గారు అయితే ఒక పెద్ద పెంట అయితే పెట్టిందనమాట. తెలుసు కదా, ఈ బిగ్ బాస్ సీజన్ 9 కంటెంట్ మొత్తం సంజన గారే ఇస్తున్నారు. సంజన గారు అండ్ ఇమాన్యుయల్ వీళ్ళైతే కామెడీ స్క్రిప్ట్ సూపర్గా నడుస్తుంది. వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఏదైనా కంటెంట్ ఇస్తున్నారేమో కామెంట్ చేయండి. అండ్ సంజన గారు అయితే దివ్య వచ్చింది కదండి, దివ్యవి బట్టలు దాపెడదాము వీకెండ్ వస్తుంది కదా అని చెప్పేసి శ్రీజతో అయితే డిస్కషన్ చేస్తుంది అనమాట. ఇంకా శ్రీజ దివ్య ఇద్దరు కలిసి అయితే ఆ బట్టలు అయితే దాపెట్టేస్తారు. ఇంకా ఇమాన్యుయల్కి తెలుసు ఈ సంగతి, రామురాతుడికి తెలుసు. ఇలా దాపెట్టడం వల్ల మరి దివ్య ఎలా ఫీల్ అయిందా అని చూస్తే కనుక కోపం వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుంది. అండ్ సంజన గారు మీరే దాపెట్టరు నాకు తెలుసు అని చెప్పేసి కూడా అనేస్తుంది. నేను ఎందుకు దాపెడతాను, నేనేం దాపెట్టలేదు అని చెప్పేసి ఏమంటుంది అనమాట. అండ్ అక్కడ ప్రియా అయితే తనకి హింట్ ఇస్తుంది అనమాట. బౌల్స్ ఉంటాయి, ఆ బౌల్స్లో సంచిలో అయితే దొబ్బేసి అందులో పడేస్తారు అనమాట. అయితే అందులోకించి మన మాస్క్ మ్యాన్ అయితే అబ్బో హరీష్ గారు బాగానే సహాయం చేశారు దివ్య గారికి అనిపించింది. దివ్య గారికి బాగానే సహాయం చేశారనిపించింది. ఇంకా తనకైతే బట్టలు అయితే అందులోకి తీసి అయితే ఇచ్చేస్తుంది అనమాట. ఇచ్చేస్తాడు. ఇది అయిపోయిన తర్వాత ఎందుకు ఇలా చేస్తారు ఏంటి అంటే నువ్వు ఎలా ట్రిగర్ అవుతావు, ఎలా కోప్పడతావు అనే ఉద్దేశంతో నేను ఇచ్చాను, నువ్వు ఎలా ఫీల్ అవుతావు అనే లెక్కతోటి, ఇంకా వేరే దాని నుంచి ఇంకా ఏం లేదన్నట్టుగా మళ్ళీ వాళ్ళు కామ్గా అయ్యి మాట్లాడుకుంటారు అనమాట. ఈ దొంగతనాల లొల్లి ఎంతవరకు జనాలకు నచ్చింది అనేది కామెంట్ చేయండి. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చడం లేదు. హౌస్లో హార్మోని దెబ్బతింటుందని కొంతమంది అంటున్నారు, ఆ హౌస్లో డిస్టర్బెన్స్ అవుతుందని ఇంకొంతమంది అంటున్నారు, హౌస్లో లొల్లు పంచాయతీలు ఇరిటేటింగ్ అవుతుందని ఇంకొంతమంది అంటున్నారు, అండ్ వీక్నెస్ల పైన కొడుతుందని ఇంకో కొంతమంది అంటున్నారు. మరి ఏంటి అందరు ఒపీనియన్, జనాల ఒపీనియన్ ఏమై ఉంటుంది? మీరు గెస్ట్ చెప్పండి కామెంట్లో. ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తా మీకు. సంజన గారు హౌస్లో ఈ దొంగతనాల ప్రక్రియ ఏదైతే ఉందో అది చేస్తుంది కాబట్టే కొంచెం లొల్లులు అవుతున్నాయి, కొంచెం కంటెంట్ వస్తుంది, కొంచెం జనాలకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, అండ్ డిస్టర్బెన్స్ అవుతున్నాయి అంటే అది ఇంట్రెస్టింగ్ అవుతుంది. మరి మీరు అది కూడా చేయడం లేదు కదా అనిపిస్తుంది. అందరు అమ్మాయిలతోటి లవ్వులు గివ్వులు అంటే ఎవడు చూస్తాడు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి? మీకు ఇంట్రెస్ట్ ఉందేమో లోపల లవ్ చేసుకోనికి, జనాలకు లేదేమో ఇంట్రెస్ట్, జనాలకు విరక్తి వస్తుంది ఆ లోపల కంటెంట్ని చూస్తూ ఉంటే. లవ్లో ట్రాక్ లేదో ఏమో నాకైతే అర్థమైతే లేదు. ఇంకా సంజన గారిని అయితే ఇలా హౌస్ మొత్తం ఇట్లా అనుకుంటున్నారు. మరి మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ బిగ్ బాస్ అయితే కొత్తగా వచ్చిన మన దివ్యకి అయితే ఒక టాస్క్ అయితే ఇస్తాడనమాట. అయితే వాళ్ళ ర్యాంకింగ్ ఏంటి చెప్పు అని చెప్పేసి అక్కడ 1 to 13 వరకు బిగ్ బాస్ అయితే పెడతాడనమాట బోర్డ్స్ని. ఆ బోర్డులల్లో నువ్వు ఎవరెవరికి ఏ ర్యాంక్ ఇస్తున్నావు అని చెప్పేసి దివ్యకి అయితే అడుగుతాడనమాట. ఇప్పుడు దివ్య చెప్తుంది ఫ్లోరాకి నించోబెడుతుంది అనమాట. ఫ్లోరాకి ఎందుకు నించోబెడుతుంది అంటే 13 ర్యాంక్ తను ఎక్కువగా ఎక్కడ కనిపించడం లేదు, ఎక్కువగా అంత యాక్టింగ్ లేదు, మా పని పరంగా అందరితో ఇంటరాక్ట్ అనేది తక్కువగా ఉంది, ఎక్కడ ఒక మూలన ఉన్నట్టుగా ఉంది అని అయితే చెప్తుంది అనమాట. అండ్ రాముని నించోబెడుతుంది. రాము కూడా సేమ్ నువ్వు ఎక్కడ ఉంటున్నావో కూడా కనబడడం లేదు అన్నట్టుగా చెప్తుంది అనమాట. రాము కూడా నిజంగానే అది యాక్సెప్ట్, ఎవరు రిటర్న్ ఎందుకు అది అంటే క్వశ్చన్ చేసినట్టు ఎక్కడ అనిపించలేదు, మాట్లాడుతుంటే బాగుంటుందేమో అందరూ అలా చూస్తూ ఉన్నారనమాట. ఇంకా రాము తర్వాత పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరికి ఇచ్చి ఉంటుంది, ఒక్క నిమిషం. నెంబర్ 12 పవన్ కళ్యాణ్కి ఇచ్చిన తర్వాత నెంబర్ 10 అయితే శ్రీజకి అయితే ఇస్తుంది అనమాట. అండ్ నెంబర్ 12 పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇస్తుంది అంటే పవన్ కళ్యాణ్ కూడా సేమ్ అక్కడ కనిపిస్తాడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా గొడవ వచ్చినా మాట్లాడతాడు, ఇంకా దాని తర్వాత ఎక్కడ కనిపించాడు, ఇంకా ఎక్కడో ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది, పెద్దగా ఇంటరాక్ట్ అయినట్టుగా ఏమనిపించదు అని అయితే చెప్తుంది అనమాట. అండ్ శ్రీజకి వచ్చేసి శ్రీజకి ఏం చెప్తుంది అంటే నువ్వు
ఏదైనా ఆర్గ్యుమెంట్ వస్తే కనుక దాన్ని వాదిస్తూనే ఉంటావు, ఇంకెక్కువ లొల్లి పెంచుతూనే ఉంటావు తప్పితే అది ఫుల్ స్టాప్ అనేది ఉండదు. అండ్ విరటలను రెచ్చగొట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటావు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది అనమాట. అండ్ హరీష్ గారిని అయితే ఈ వీక్ అసలు మీరు ఎక్కడా సరిగా కనిపించడమే లేదు, సరిగా మాట్లాడడం లేదు, సరిగా ఎవరితో ఇంటరాక్ట్ అయినట్టు లేదు అని అయితే చెప్తుంది అనమాట. మీరు అగ్ని పరీక్షలో ఉన్నంతగా ఇక్కడ కనిపించడమే లేదు, అసలు ఆ ఫైర్నెస్ అనేది లేదు. అంటే అగ్ని పరీక్షలో మిమ్మల్ని చూసామంటే చాలా భయం వేసాడు, ఇక్కడ అసలు అది ఏం లేదు అని అయితే చెప్తుంది అనమాట. అండ్ డెమోన్ పవన్ అండ్ ప్రియా డెమోన్ పవన్ గురించి వచ్చేసి ఇంకా కొంచెం మంచిగా గేమ్ పరంగాను మంచిగా ఉంటే బాగుంటుంది. అండ్ ఎందుకు నిన్ను ఏ నెంబర్ మీద నించోబెట్టింది మర్చిపోయినా మళ్ళీ సారీ ఆగు. ప్రియాని 8 నెంబర్ మీద నించోబెడుతుంది. ప్రియా అంత పర్ఫెక్ట్గా అంత ఫైర్నెస్గా కూడా కనిపించడం లేదు, నేను మిమ్మల్ని అగ్ని పరీక్షలో చూసినా అని చెప్తుంది అనమాట తను కూడా ప్రియా గురించి. అండ్ 7th నెంబర్ మీద వచ్చేసి మన రీతుని అయితే నించోబెడుతుంది అనమాట. రీతుని ఎందుకు నించోబెడుతుంది అంటే రాసుకున్నాగండి, రీతులో ఫైటింగ్ స్పిరిట్ లేదని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి మిమ్మల్ని 7th పొజిషన్లో నించోబెట్టానని చెప్పేసి చెప్తుంది అనమాట. అండ్ సుమన్ శెట్టి గారిని అయితే 6th పొజిషన్లో నించోబెడుతుంది. మీరు గేమ్ పరంగా ఓకే బాగానే ఆడుతున్నారు, మంచిగానే ఉన్నారు, కాకపోతే ఇంకా కొంచెం ఇంటరాక్టివ్గా మంచిగా మాట్లాడుంటే బాగుండేదేమో అన్నట్టుగా సుమన్ శెట్టి గారికి అయితే 6th పొజిషన్ ఇస్తుంది. అండ్ 5th పొజిషన్ వచ్చేసి తనుజకి ఇస్తుంది. తనుజకి ఎందుకు 5th పొజిషన్ ఇస్తుంది అంటే గేమ్ పరంగా అన్నింటి విధంగా ఓకే బాగుంది, గుడ్ స్మార్ట్, ఇంకా బాగా మంచిగా ఇంటరాక్ట్ అవుతూ బాగుంటుందేమో అని అనిపిస్తుంది అనేది చెప్తుంది అనమాట. అండ్ 4th పొజిషన్ వచ్చేసి డెమోన్ పవన్. ఎందుకు అంటే నువ్వు ఎక్కడైతే కెప్టెన్సీ పోయిందో అక్కడ మళ్ళీ ఆడి గెలుచుకున్నావు. అండ్ ఎవరైతే కెప్టెన్సీ వల్ల నువ్వు పోగొట్టుకున్నావు అక్కడ గెలుచుకున్నావు. అండ్ నామినేషన్లో ఎవరిని సేవ్ చేయాలనుకున్నప్పుడు ఫ్రెండే గేమే అనుకోండి, శ్రీజాన్ సేవ్ చేసేది చూడు అక్కడ బాగుంది, అందుకే ఈ 4th అని చెప్పేసి అంటారు అనమాట. 3rd పొజిషన్ వచ్చేసి సంజన గారికి ఇస్తుంది. మీరు ఇలా నవ్వుకుంటూ ఉంటారు కానీ నైస్గా సూతో గుచ్చుతూనే ఉంటారు, అది ఎవరికి తెలియదు అన్నట్టుగా చెప్తుంది అనమాట. నైస్. అసలు ఈరోజు ఏంటో పాయింట్స్ పర్ఫెక్ట్గా గుర్తుకుండటం లేదు, రోజు రాసుకోను కానీ ఓకే నిద్ర రావడం లేదు, అందుకే పాయింట్లు గుర్తుకుంటలేవేమో. సరే, సంజన గారిని అయితే 3rd పొజిషన్లో నించోబెడుతుంది. సంజన గారు అయితే నిజంగా చెప్తున్నా 3rd, 1st, 2nd పక్కన పెడితే సంజన గారు ఉండడం వల్ల ఈ బిగ్ బాస్ నడుస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆమె కన్నడలో కూడా ఆడిచింది కాబట్టి ఏ గేమ్ ఎలా ఆడితే ఏంటి అనేది ఆమెకు అన్నీ బాగా తెలుసు అనమాట. అండ్ 2nd పొజిషన్ వచ్చేసి ఇమాన్యుయల్ కామెడీ లెవెల్స్ వేరే లెవెల్, అదర్ సూపర్, ఇంకా బాగుంటుంది గేమ్ పరంగా అని చెప్పేసి. అండ్ ఈయన 3 వారాల నుంచి కెప్టెన్సీ గురించి బాగా కొట్లాడుతూ ఈ వారం అయితే కెప్టెన్ అయిందనుకోండి. అండ్ భరణి గారు ఫస్ట్ పొజిషన్ ఇస్తారు, ఎందుకంటే మీ ఆలోచనలు నా ఆలోచనలు కలుస్తున్నాయి, మీరు స్మార్ట్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి మీకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను అని అయితే అంటున్నారు. మనలో మన మాట, బర్నీ గారు స్మార్ట్ గేమ్ ఆడుతున్నారా? ఇంకా ఫైర్నెస్ అదంతా ఎక్కడ కనిపించడం లేదు బర్నీ గారిలో, ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏమీ లేదు అనిపిస్తుంది. ఇంకా గేమ్ పరంగా కానీ కొంచెం మాటల పరంగా కానీ యుద్ధం పరంగా కానీ బాగుండేదేమో, అయినా లో ఉన్న ఆవేశం అవన్నీ కొంచెం కట్టలు తెంపుకొని వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. కానీ ఆయన అమ్మకి గురువు గారికి మాట ఇచ్చి వచ్చాడంట, ఆయన ఆ మాట తప్పకుండా ఆయన ఏ లెవెల్లో ఉండాలి అదే లెవెల్లో ఉండి గేమ్ ఆడతాడంట. చూద్దాం మరి ఎంతవరకు ఆడతాడో. ఇంక ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అయితే ఈరోజు అంతా అట్లా నడిచిపోయింది అబ్బా గేమ్ అంతా, ఏమంతా ఇంట్రెస్టింగ్గా ఏం లేదు ఈరోజు. అండ్ కెప్టెన్సీ టాస్క్ కోసం అయితే కంటెండర్ని సెలెక్ట్ చేయండి అని చెప్పేసి దివ్య గారికి చెప్తాడు అనమాట. అండ్ నువ్వు కూడా కెప్టెన్సీ టాస్క్లో పాల్గొనొచ్చు అన్నప్పుడు ఫస్ట్ పేరు దివ్యగా చెప్పుకుంటుంది. అండ్ తర్వాత బర్నీ గారిని, ఇమాన్యుల్ని, తనుజని, సుమన్ శెట్టి గారిని అయితే చెప్తుంది అనమాట. వీళ్ళ మధ్యలో కెప్టెన్సీ టాస్క్ పోటీ అయితే నడుస్తుంది అనమాట. పెద్దగా అది అంత ఎఫర్ట్స్ పెట్టి ఆడేంత గేమ్ ఏం కాదు అనిపించింది నాకు. ఇంకా ఏదైనా గేమ్ పెట్టుంటే బాగుండేమో అనిపించింది. అయితే ఒక బాక్స్లో వీళ్ళు ఉంటారు, వాళ్ళు వేసుకున్న జాకెట్కి బాల్స్ అయితే అతుక్కోకూడదు అనమాట. ఎవరికి ఎక్కువ అతుక్కుంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ది గేమ్. అండ్ ఆ బాల్స్ అందరూ మిగతా ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు వేస్తూ ఉండాలన్నమాట. అయితే ఫస్ట్ రౌండ్లో వచ్చేసి దివ్య వెళ్ళిపోతుంది. సెకండ్ రౌండ్లో వచ్చేసి మన సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారు. అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి తనుజ వెళ్ళిపోతుంది. ఇంకా 4th, 5th
4th 5th అంటే ఇంక ఇద్దరిలో ఎవరో ఒకరు గెలవాలి కదా. ఇమానుయల్ అండ్ భరణి ఇద్దరు ఉంటారు. అయితే ఈ రౌండ్ నుంచి మీరు అంటే మిగతా వాళ్ళందరూ బాల్స్ వేస్తూ ఉండాలి అండ్ సంచాల కూడా బాల్స్ వేస్తూ ఉండాలన్నమాట. సో ఆ బాల్స్ ఎవరికైతే ఎక్కువ అత్తుకుంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ది గేమ్ అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ తర్వాత ఇమానుయల్ భరణి గారు ఇద్దరు ఉన్నప్పుడు మాత్రం బాల్స్ అనేటివి వాళ్ళకి వాళ్ళ జాకెట్కి అత్తుకుంటాయి కదా, తీసి మళ్ళీ వేరేటోళ్ళ జాకెట్ మీద అతకబెట్టాలన్నమాట. సో అలా అయితే ఎక్కువ శాతం భరణి గారు బాగా ఆడినట్టు అనిపించలేదు. ఎందుకంటే ఆయన ఆడితే మాత్రం ఖచ్చితంగా ఇమానుయల్కి బాగా అత్తుకునేవి అనిపించింది. ఇమానుయల్ని గెలిపించాలన్నట్టు వేసిండేమో అని నా యొక్క చిన్న డౌట్. మరి మీ ఎంతవరకు నిజమో మీరే కామెంట్ చేయండి. ఇంకా భరణి గారు అయితే భరణి గారికి ఎవరు గేమ్ పరంగా మీకు సపోర్ట్ చేస్తారు, మనం గెలిపిద్దాం అనుకుంటున్నారో వాళ్ళని మీరు ఎంచుకోండి. వాళ్ళిద్దరే మీకు ఇమానుయల్కి బాల్స్ వేయాలి. అండ్ ఇమానుయల్ తరపున ఉన్న వాళ్ళు ఎవరనేది ఎంచుకోండి అన్నప్పుడు భరణి గారేమో దివ్య రాముని ఎంచుకుంటాడు, ఇమానుయల్ ఏమో శ్రీజ అండ్ డెమోన్ ఎంచుకుంటాడు అనమాట. శ్రీజ డెమోన్ అయితే భరణి గారికి బాల్స్ వేస్తూనే ఉంటారు. దివ్య రాము అయితే ఎక్కువగా వేయలేడేమో అన్నంతగా అనిపించింది. ఎనివే మొత్తానికైతే మన కెప్టెన్ ఇమానుయల్ అయితే అయిపోయిండు. ఫైనల్గా 3వ వీక్ అయితే ఇమానుయల్ కెప్టెన్ అయ్యిండు. అబ్బా అమ్మాయి అబ్బా సారా అన్నట్టు అనిపించింది నిజంగా. పాపం చాలా కష్టపడ్డాడు లాస్ట్ వీక్ కూడా. అండ్ ఫస్ట్ వీక్లో అయితే అన్యాయంగా ఆటల నుంచి వెళ్ళిపోయిండు. సెకండ్ వీక్లో కూడా అట్లనే జరిగింది. ఫైనల్గా ఈ వీక్లో అయితే కెప్టెన్సీ అయితే విన్నర్ అయిపోయిండు. సూపర్ అనిపించింది నాకు కూడా ఈ కెప్టెన్సీ టాస్క్లో. అండ్ తర్వాత మన సత్య బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ ఇస్తడం వల్ల సత్య సంతోషం అని చెప్పేసి మన సత్య సంతోషం అని అనిపిస్తుంది. వాళ్ళైతే ఒక ఏమంటారు స్పిన్నర్ అయితే దాన్ని ఇలా అంటే స్పిన్ ఊగుతుంది కదా, సో ఏ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ మీద ఉన్న గిఫ్ట్ ఐటమ్స్ అనేటివి వీళ్ళు గెలుచుకోవాలన్నమాట. ఒక్కొక్క టీమ్గా వచ్చి అవన్నీ గెలుచుకుంటూ ఉంటారు. సో ఇది అయిపోయింది. దీని తర్వాత మధ్యరాత్రి అయితే అయిపోతుంది, పడుకుంటారు అంతా. దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే మధ్యలో చిన్న చిన్న కామెడీ స్కిట్స్ అయితే జరిగినాయి. తనుజకి అండ్ సుమన్ శెట్టి గారికి అయితే సూపర్ అనిపించింది. బుజ్జితల్లి దాంట్లో ఉన్న సీన్స్ అయితే రీక్రియేట్ చేశారు అనమాట. సాంగ్స్ పరంగా వాళ్ళు పెట్టిన డైలాగ్ అయితే ఇది హిట్ సినిమాలో ఉన్నాయి. మంచిగా అనిపించింది, కొంచెం సేపు కామెడీ. అండ్ ఎక్కువగా బిగ్ బాస్ అయితే బాగా కట్ చేసి వేస్తున్నాడు. అది మాత్రం నచ్చడం లేదు. అన్సీన్స్ అని మనం చెప్పేసి మళ్ళీ 10:30కి ఇస్తున్నాడు. ఏంది బిగ్ బాస్కి ఇట్లా వేస్తే, అదేదో నువ్వు 9 గంటల నుంచి 10 గంటల దాకా 10:30 దాకా పెట్టినావు అనుకో మంచిగా ఉంటుంది కదా ఎపిసోడ్, అన్నీ కవర్ అవుతాయి. ఈ గంటలు ఏ చక్కగా కవర్ చేస్తావు అసలు నువ్వు అనిపించింది. ఇక సర్లే. ఇంకా దాని తర్వాత మధ్యరాత్రి అయితే బజర్ మోగుతుంది అనమాట. లైట్లు వాళ్ళు మోగుతాయి, లైట్లు వస్తాయి, అన్నీ వస్తాయి, అందరు లేస్తారు. ఏంటి అంటే పెద్ద ట్విస్ట్ అనుకుంటా అందరికీ. రెడ్ సీట్స్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళందరూ కలిసి ఇంటి నుంచి ఎవరినైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళని డిస్కషన్ చేసి ఒక పేరైతే చెప్పారైతే బిగ్ బాస్ చెప్తాడు ఈ మధ్యరాత్రి ఒకరిది ఎలిమినేషన్ ఉంటుంది, సో ఇంటి నుంచి ఒకరు బయటికి వెళ్ళిపోతున్నారు, ముందు మీరు సూట్ కేట్స్ అన్నీ సర్దుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తాడు అనమాట. బిగ్ బాస్ అట్లా అయిపోయిన తర్వాత అందరు సూట్ కేట్స్ సర్దుకొని ఉంటారు. అండ్ రెడ్ సీట్స్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు మాత్రం ఎవరినైతే ఇంటి నుంచి పంపించాలనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేయండి అన్నప్పుడు అమ్మ మాస్ మ్యాన్ నీకు సంజన మొదటి నుంచి పడతానే లేదు అసలు, నిజంగా ముచ్చులాగా ఒక ఇట్లనే పెట్టినావు కానీ నవ్వింది లేదు, చేసింది లేదు, నువ్వు ఇంట్లో ఉంటావా పోతావా అర్థమవుతలేదు, నీకు చేతికి తెగినట్టుంది, ఆ బ్యాండేజ్ చేసుకొని చూపిస్తూనే ఉన్నావు, మరి ఇంతకి ఏమైందో ఏమో చేతికి, నేనైతే చూడలే, మళ్ళా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ డెమోను, పవన్ అండ్ సుమన్ శెట్టి, భరణి గారు అండ్ మన మాస్క్ మ్యాన్ వీళ్ళందరూ కలిసి ఒక పేరుని అనుకోండి అన్నప్పుడు సంజన పేరుని అయితే ఫస్ట్ మాస్క్ మ్యానే చెప్తాడు అనమాట. ఎందుకు అంటే ఆమె అందరి ఎమోషన్స్ ఆడుకుంటుంది, అన్నీ దొంగతనం చేస్తుంది, అందుకే నేను ఆమె పేరు చెప్దాం అనుకుంటున్నానని ఈయన అంటాడు. అండ్ డెమోను అండ్ పవన్ ఇద్దరు కలిసి అయితే వీళ్ళు ఏమంటారు, అవును హార్మోన్ దెబ్బతింటుంది, మంచిగా ఉండడం లేదు, డిస్టర్బెన్స్ లొల్లు పంచాయతీలు ఇవన్నీ అవుతున్నాయి అని చెప్పేసి ఆమె వద్దనుకుంటున్నా అని డెమోన్ పవన్ అంటాడు. అర్రే ఇంకొక ఆప్షన్ లేదా ఆవిడనే ఉందంటే ఇక నాకు వేరే ఆప్షన్ లేదా అని చెప్పేసి మాస్క్ మ్యాన్ అంటాడు. ఇది ఏంటి అసలు, వీళ్ళు ఎవరిని పంపిస్తున్నారో హౌస్ నుంచి అర్థమవుతుందా అన్నట్టుగా అనిపించింది నాకు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి అందరూ తెలిసి ఇది ఒక పెద్ద సీక్రెట్ టాస్క్ అని అండ్ సీక్రెట్ రూమ్కి సంజనా గారు వెళ్తున్నారని కూడా అనిపించింది నాకు కూడా అప్పుడే.
ఆల్రెడీ మన ఆదిరెడ్డి అన్న ముందు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. నేను ఎపిసోడ్ చూడకున్నా సరే, రివ్యూస్ ఇవ్వకున్నా సరే, ముందు ఆయన మాటలు, ఆయన అప్డేట్స్ చూస్తుందా అబ్బా ఎపిసోడ్ అర్థమైపోతుంది ఈజీగా. ఆదిరెడ్డి అన్న అప్డేట్స్ తింటూ ఉంటే ఇంకా సంజన గారిని అయితే ఇంకా అందరినీ సెలెక్ట్ చేసి సంజన గారిని సెలెక్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తారనమాట. బిగ్ బాస్ నేను మాట్లాడవచ్చు అని సంజన గారు అయితే అంటారు. ఎక్కువగా ఎమోషనల్ అవ్వకుండా స్ట్రాంగ్గా తన పాయింట్స్ తను చెప్తుంది. బిగ్ బాస్ నేను ఎవరిని కావాలని ఏది చేయలేదు, ఎవరిని కావాలని ఏడిపించలేదు. నేను బిగ్ బాస్ భాగంలో ఒక టాస్క్ పరంగానే నేను ఆడాను అండ్ నేను నాట్ బిగ్ బాస్ అంతే. నేను బిగ్ బాస్ని ఎంటర్టైన్మెంట్ చేద్దామని చెప్పేసి ఇంకా కొత్తగా కంటెంట్ని క్రియేట్ చేద్దామని చెప్పేసి ఇలా చేశాను తప్పితే ఇంకా వేరే ఏ ఉద్దేశంతో నేను చేయలేదు. నేను టాప్ 3 అందులో ఉన్నాను. దివ్య వచ్చినప్పుడు నాకు చెప్పి నేను టాప్ 3లో ఉన్నాను, నేను వీళ్ళకి ఎక్కడ కాంపిటీషన్ వస్తున్నాను అని చెప్పేసి నన్ను బయటికి పంపిస్తున్నారు అని చెప్పేసి ఇంకా సంజన గారు అయితే బాగా మాట్లాడతారు. అండ్ ఎక్కువ ఎమోషనల్ ఏమవ్వరు. ఆవిడ కూడా అర్థమైపోయి ఉంటే టాస్క్ రూమ్ అని చెప్పేసి, సీక్రెట్ రూమ్ అని చెప్పేసి. ఆయన ఇమానుయల్ అయితే బొడబొడు ఏవో ఏం ఏడుస్తున్నాడ్రా బావో అనిపించింది. ఒకటే ఏడుపు. ఎంత ఎమోషనల్గా ఫీల్ అయినా ఆయన కూడా అర్థమయ్యే ఉంటుంది సీక్రెట్ రూమ్, సీక్రెట్ టాస్క్ అని. మన మాస్క్ మ్యాన్ అయితే ఏడిపోతుందిలే, సీక్రెట్ రూమ్ ఉంది కదా అన్నట్టుగా అనేసిండు. నీళ్ళు కూడా అయిపోయినాయి. మాస్క్ మ్యాన్ అయితే అనేషన్ అనమాట సీక్రెట్ రూమే కదా అని చెప్పేసి. సో అందరు సీక్రెట్ రూమ్ అని ఎక్స్పెక్ట్ చేసారు. మరి ఇమానుయల్ మాత్రం ఎందుకన్నా అంతగానో మెడిసిన్ అండ్ చెవులో కూడా ఇది చెప్పింది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఎపిసోడ్లో. నేనైతే వెనకకి ముందుకు అనుకుంటూ చూసిన మెల్లగా చౌకాడు ఇట్లా తీసుకుపోయి సీక్రెట్ రూమా అన్నట్టుగా చెవులో అయితే ఊదినట్టు అనిపించింది. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. అందరు కలిసి ఇంకా బిగ్ బాస్ హౌస్ నుంచి సంజన గారిని అయితే బయటకు పంపించేసి ఇంకా సంజన గారు హౌస్ నుంచి సీక్రెట్ రూమ్ నుంచి అయితే చూస్తూ ఉంటుంది అనమాట. హౌస్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఇంకా అక్కడ మా అన్నోడు మాట్లాడతాడు ఇమానుయల్. ఆమె రోజుకు ఒక కొత్తగా క్రియేట్ చేద్దామని చూస్తుంది. పిల్లల్ని వదిలేసి వచ్చింది. ఇంకా నేను బయట ఎలా అయినా వెళ్ళని కానీ నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తానని చెప్పేసి చాలా బాగా మాట్లాడుతాను. ఇంకా ఏడ్చుకుంటూ చెప్తానే ఉంటాడనమాట. మొత్తానికి సంజన గారు వెళ్ళినట్టు అయితే బాగుంటుంది అనుకుంటున్నారా? అసలు కంటెంట్ ఇచ్చేటోళ్ళే వెళ్ళిపోతే ఏంటి బిగ్ బాస్, ఏంటి ఇట్లా తారైనా రేటింగ్ అంతా తగ్గిపోతుంది. జర మంచిగా గేమ్ ఆడేటోళ్ళని, కంటెంట్ ఇచ్చేటోళ్ళని తీసుకురండి బిగ్ బాస్ ప్లీజ్. సంజన గారు హౌస్ నుంచి వెళ్ళొద్దని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సంజన గారు హౌస్లోనే ఉండాలని నేనైతే గట్టిగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ ఉంది కాబట్టి ఇన్ని రోజులు కొంచెం బిగ్ బాస్ ఈ మాత్రం అన్న మంచి ఎంటర్టైన్మెంట్ అనిపించింది. ఆవిడ లేకపోయింటే కనుక మనకి రివ్యూస్ చెప్పుకొని కూడా ఉంటుంది అనమాట. సోళ్ళు ఏం చెప్తాం చెప్పండి. కొంచెం కంటెంట్ ఏమైనా ఉంటే కనుక చెప్తాం కదా మళ్ళా, అంతేనే కదా. సరే మరి ఉంటా, బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. నాకైతే నిద్ర వచ్చేస్తుంది. షార్ట్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తా, ఖచ్చితంగా చూడండి. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్ ఉందండి, స్వీటీ మార్కండేయ అని ఇన్స్టాగ్రామ్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ఇక్కడ దాకా ఎవరైతే చూసారో ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.